మీడియా ఛానళ్లకు కొంచెమైనా బుద్ధి ఉండాలి. ప్రజా సమస్యలను గాలి కొదిలేసి హంతకులతో డిబేట్లు పెట్టి రోజంతా కూడా ప్రచారం చేస్తూ ఒక వ్యక్తిని కేంద్ర బిందువుగా చేసుకుని మీడియా ఛానల్స్ చేస్తున్న ఈ యొక్క పనికిమాలిన పనిని నేను ఈ వీడియో ద్వారా ఖండిస్తున్నాను. మీడియా ఛానళ్ళ పని ఏమిటి? ప్రజా సమస్యలపైన ప్రభుత్వంతో పోరాడాలి. మీడియా ఛానళ్ళు పెట్టేది ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయడానికా? ప్రభుత్వం ముఖ్యమంత్రి కనుసన్నల్లో మనం ఆయన ఏం చెప్తే అది చేయడానికా మీడియా ఛానళ్ళు పెట్టుకునేది? ప్రజలకు సమస్యలు ఉండవా? ఆరోగ్య సమస్యలు లేవా? రాష్ట్రంలో విద్యా సమస్యలు లేవా? శాంతి భద్రతల సమస్యలు లేవా? లేకపోతే రైతులకు గిట్టుబాటు ధర సమస్యలు లేవా? రైతులకు ఎరువులు విత్తనాల సమస్య లేదా? కరెంటు ఛార్జీల సమస్య లేదా? లేకపోతే ఆర్టీసీ ఛార్జీల సమస్య లేదా? గ్యాస్ ధర పెరిగిన కారణంగా సమస్య లేదా? లేకపోతే ఇంటి బాడుగులు ఎక్కువగా ఉన్న సమస్య లేదా? లేకపోతే వ్యాపారస్తులకు సమస్యలు లేవా? రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యంగా వాళ్ళు ఎలా బాధపడుతున్నారు? వాళ్ళకి ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేర్చక వాళ్ళకి సమస్యలు లేవా? ఇన్ని సమస్యలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సమస్య అన్నట్లు ఆయన్నే కేంద్ర బిందువుగా చేసుకుని ఒక హంతకుణ్ణి ఛానల్లో కూర్చొని పెట్టుకొని దుర్మార్గమైన ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డిని నేరస్తుని చేయాలని, జగన్మోహన్ రెడ్డిని ఇమేజ్ తగ్గించాలని తల్లి చెల్లి అంటూ ఎవరి కోసం ఈ డిబేట్లు పెడుతున్నారు? ఎందుకోసం డిబేట్లు పెడుతున్నారు? చంద్రబాబు నాయుడు మంచోడా? చంద్రబాబు నాయుడు చరిత్రకి ప్రజలకి ఎవరికి తెలీదా? నిజంగా ఒక ప్రజా అభిమానం ఉన్న నాయకుడు, ప్రజల్లో నుండి పుట్టిన నాయకుడికి మీరు ఎన్ని ప్రచారాలు చేసుకున్నా అది ఆయనకు ప్లస్ అవుతుంది. మీరు చేసే దుర్మార్గమైన ప్రచారాలు జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతాయి, చంద్రబాబు నాయుడికి మైనస్ అవుతాయి, పవన్ కళ్యాణ్కి మైనస్ అవుతాయి. ఒరే పాపాత్ములాలా, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా హంతకులను కూర్చొని పెట్టి ప్రచారం చేస్తుంటే ఆ హంతకుల గురించి ప్రజలకు తెలీదా? మీడియా ఛానళ్ళు ఉన్నాయి కదా అని ప్రతిరోజు కూడా పనికిమాలిన చర్చలు పెడుతూ పనికిమాలిన డిబేట్లతో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తే మీ వ్యక్తి గురించి జనాలకు తెలీదా? ఎవరు భాగోతం ఏంటో ఎవరేంటో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి కుటుంబం గురించి మీరు మాట్లాడితే చంద్రబాబు నాయుడు కుటుంబం గురించి వైసీపీ నాయకులు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు చరిత్ర వాళ్ళు కూడా బయట తీస్తారు. ఎవరు డ్యామేజ్ పోయేది? తల ఇట్లా ఎలకెలా పడుకొని పైకి ఉమ్మేస్తే నెత్తిన పడుతుంది. ఆ ఉమ్ము, ఆ ఎంగిల్ అనేది నెత్తిన పడుతుంది. ఆ విషయం తెలియని వెరుబాగులలో మీరు ఒకవేళ ఇలా చూపిస్తే 4 వేలు మనకల్లా చూస్తూ ఉంటాయి. ఆ విషయం తెలియని అజ్ఞానులా మీరు? మీకు ఏం కొద్దిగైనా నాలెడ్జ్ ఉందా లేదా? ప్రజా సమస్యలపైన పోరాడితే ఆ ప్రభుత్వానికి ప్లస్ ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడి గురించి 24 గంటలు మీరు మీడియాలో డిబేట్లు పెట్టి చెప్తుంటే ప్రతిపక్ష నాయకుడికి ప్లస్ అవుతుంది. మూర్ఖపు మానవులుగా ఉన్నారు మీరు, అజ్ఞానులుగా ఉన్నారు మీరు. ఎప్పుడైనా ప్రజా సమస్యలపైన ప్రజలపైన దృష్టి పెట్టి వారి బాగోగులపైన దృష్టి పెట్టి పరిపాలన చేస్తే చంద్రబాబు నాయుడికి మంచి జరుగుతుందిరా మూర్ఖులారా. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి పైన దృష్టి పెట్టి జగన్మోహన్ రెడ్డి గురించి 24 గంటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుంది. ఇప్పటికైనా తెలుసుకోండి, మూర్ఖత్వ మానవులు ఉన్నారు మీరు. 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ఇంత నిస్సిగ్గుగా ఛానల్స్లో డిబేట్లు పెట్టి మాట్లాడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? మీడియా ఛానల్స్ పెట్టుకునింది దీనికోసమా? డబ్బులకు అమ్ముడుపోయి ఇలా నోటికొచ్చినట్లు డిబేట్లు పెట్టి నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారా? పనికి మాలిన వ్యక్తులంతా ఛానల్లో కూర్చొని పెట్టి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తారా? ప్రభుత్వాల్ని ప్రశ్నించాల్సిన మీడియా ఛానల్స్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. అప్పుడు ఆ మీడియా ఛానల్స్కి వాల్యూ ఉంటుంది. అలా కాకుండా మీరు ప్రభుత్వం తరఫున ప్రతిపక్ష నాయకుడిని టార్గెట్ చేస్తే ఆయనకు ప్లస్ అవుతుంది, ఆయనకు రోజు రోజుకు కూడా సింపతి పెరుగుతుంది. అది తెలుసుకోండి మూర్ఖపు మానవులారా.